మేడం నమస్తే. నమస్తే. ట్రెండింగ్ లో మొత్తం శివాజీ గారి గురించి రచ్చ నడుస్తుంది. మరి శివాజీ గారు మరి కరెక్ట్ మాట్లాడారా, రాంగ్ మాట్లాడారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆయన మాట్లాడింది కరెక్టే మాట్లాడారు. ఆయన ఏమి రాంగ్ ఏమీ మాట్లాడలేదు. మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడాడు. ఏంటంటే లూలు మహల్లో ఒక హీరోయిన్ వెళ్ళింది. ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కర్ట్ వేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కర్ట్ వేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కర్ట్ వేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కర్ట్, ఇలా స్కర్ట్లు వేసేటప్పటికి ఈ కుర్రకారంతా ఏం చేసిందంటే ఎక్కడెక్కడ పీకేసేటప్పటికి ఆ అమ్మాయి సిగ్గుతోటి వెళ్ళి కారులో కూర్చొని ఎంత ఏడ్చిందో. కాస్తంత మంచి సాంప్రదాయమైన వస్త్రధారణ చేసుకోండి అని మాట్లాడారు. మరి ఆయన మాట్లాడిన మాటలు కొంచెం దురుసుగా ఉన్నాయి కదా, మరి దాని మీద ఏం చెప్తారు? ఎవరిని కించపరిచినట్లుగా అంటే ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుమ్మడికాయల దొంగతనం ఎవరు చేశారో వాళ్లే భుజాలు తడుముకోవాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు భుజాలు తడుముకుంటారా? నిన్ను మాట్లాడా నువ్వు అర్ధనగ్నపు బట్టలు వేసుకొని తిరుగుతున్నావు అని, అర్ధనగ్నపు వస్త్రధారణ చేసి తిరుగుతున్నావు, నిన్ను మాట్లాడా? అంటే మీడియా ముందు మాట్లాడారు కదా మేడం, ఎంత మంది చూస్తారు? అతను చేసిన సినిమా ఈవెంట్ లో అతను మాట్లాడాడు. అతను దండోరా అని ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఈవెంట్ లో అతను మాట్లాడాడు. స్పెషల్ మాట కరెక్ట్ అంటారా? ఆయన వాడిన పదజాలం కరెక్ట్ అంటారా? పదజాలంలో 2 వర్డ్సే తప్పున్నాయి. అవి వాటిని కూడా పట్టుకొని తప్పు చేశారు, ఒప్పు చేశారు, అది ఇది అనడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే తను ఒక స్త్రీ మర్యాదని, ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని పట్టి చెప్పాడు. అది కూడా తప్పు తీసుకొని దాని గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడితే ఇంకా చేసేది ఎవరు ఏమి చేయలేరు. అనసూయ గారు కానీ చెన్మయ్య గారు కానీ అనసూయ మాట్లాడా? అనసూయ పేరెత్తాడా? చిన్మయి పేరెత్తాడా? చిన్మయి ఎవరు అసలు? ఆర్టిస్టా, నటియా, యాంకరా? ఎవరు చిన్మయి చేసే వృత్తి ఏంటి అసలు? ఆమె అటువంటి అర్ధనగ్నపు బట్టలు ఎందుకు వేసుకొని తిరుగుతుంది? తిరగాల్సిన అవసరం ఏంటి? అంటే ఇక్కడ ఆమెకి నామోషిగా లేదా? ఈమె పేరెత్తాడా? అమ్మా చిన్మయి, నువ్వు ఒక సింగర్వే, నువ్వు అర్ధనగ్నపు బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, నీ పేరెత్తి మాట్లాడాడు అమ్మా చిన్మయి? ఏమ్మా అనసూయ గారు మిమ్మల్ని అన్నారా? మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది పోటు? ఇంతమంది హీరోయిన్లు, ఎన్నో లక్షల పారితోషికం తీసుకున్న హీరోయిన్లు, ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలతో చేసే హీరోయిన్లు, వాళ్ళ వస్త్రధారణ ఒకసారి మీరు గమనించారా? వాళ్ళు ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఈవెంట్కి పడితే ఆ ఈవెంట్కి వాళ్ళు వెయ్యరు. పిల్లలతోటి భర్తతోటి వెళ్ళి ట్రిప్పులలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్పంటారా మేడం? మీరు వాళ్ళని అన్నారు అనుకొని వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు సిగ్గు లేని పనులు, శరం లేని పనులు చేస్తున్నారు కనుక వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎవరు? ఏ హీరోయిన్ రియాక్ట్ అయింది చెప్పమని చెప్పు. ఏ హీరోయిన్ రియాక్ట్ అయిందా? అనుష్క రియాక్ట్ అయిందా? లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీలీల రియాక్ట్ అయిందా? లేకపోతే మన కాజల్ రియాక్ట్ అయిందా? లేకపోతే సమంత రియాక్ట్ అయిందా? లేకపోతే ఎవరు మన ఇప్పుడు వస్తున్నటువంటి రష్మిక మందన్ రియాక్ట్ అయిందా? ఎవరు రియాక్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు చిన్న బట్టలు వేసుకోవద్దు, పొట్టి బట్టలు వేసుకోవద్దు అన్న దాని మీద మాట్లాడాడు కరెక్ట్. మరి ఇప్పుడు ఫ్యాషన్ షోలు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలలో కూడా డైరెక్ట్ గా అమ్మాయిని ఒక మోడర్న్ గా చూపించే విధానం ఉంటది కదా, పద్ధతిగానే ఉన్నారు, పద్ధతిగానే వేసుకుంటున్నారు, పద్ధతిగానే ఉంటది. వెస్టర్న్ ఉంటది. వెస్టర్న్ ని మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఇంతకు ముందల నార్త్ ఇండియన్ వాళ్ళు మన ఇండియన్ వాళ్ళని చూసి కల్చర్ నేర్చుకున్నారు. నార్త్ ఇండియన్ వాళ్ళు ఎలా అంటే కల్చర్ లో ఉండేవాళ్ళు తెలుసా? అటువంటి కల్చర్ ను చూసి మన ఇండియన్ వాళ్ళు నేర్చుకున్నారు. నార్త్ ఇండియన్ చూసి మన ఇండియన్ నేర్చుకుంది. కానీ మన ఇండియన్ కట్టు, బొట్టు, వస్త్రధారణ అంతా స్టైల్ ని బట్టి ఇండియన్ టైప్ లోకి మారింది. నార్త్ ఇండియన్ టైప్ లోకి మారింది. ఇప్పుడు ఫ్యాషన్ షోస్ అనేవి దగ్గర ఇంటర్నేషనల్, నేషనల్ అవుతాయి. పెద్ద బిజినెస్ ఇది నాకు తెలిసి అందరు అంటున్నారు. దాని మీద ఇదేమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎవరు చేయరమ్మా. ఫ్యాషన్ షోసే కానీ ఏవైనా కానీ అంత విప్పుకొని ఎవరు చేయరమ్మా. అంత బట్టలు ఇప్పుకొని, అంత కడ్రాయర్ మీద, అంత బ్రా మీద, అంత బికినీ మీద ఎవరు చెయ్యరు. బికినీల మీద ఎవరు చేయరు. చేస్తే ఒప్పుకోదు. ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోదు, షోలు ఒప్పుకోవు. ఎక్కడ చూపించుకోవాలి అక్కడే చూపించుకోవాలి. బికినీలు ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటారా? ఆమె హీరోయినా? అనసూయ హీరోయినా? చేస్తుంది కదా, హీరోయిన్ గా ఏం చేయట్లేదు కదా, హీరోయిన్ గా చేయట్లేదు కదా, సినిమాలో చేస్తుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. అంతేగాని కదా తను ప్రాజెక్ట్ నటులు అందరూ అలాగే చేస్తున్నారా? సహజ నటులు అందరూ అలాగే చేస్తున్నారా? ఒక ప్రగతి ఉంది అలాగే చేసిందా? సురేఖవాణి ఉంది అలాగే చేసిందా? లేకపోతే ఇప్పుడున్న వస్తున్న సహజ ఒక హేమ ఉంది అలాగే చేసిందా? అంటే తన పర్సనల్ పర్సనల్ అనుకున్నప్పుడు
తను పర్సనల్ గా పెట్టుకోవాలి, అంతేగాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావు నువ్వు. సోషల్ మీడియాలో నీ పర్సనల్ ఫోటోలు నువ్వు చేయొద్దు పోస్ట్ కదా. చేయలేదు కదా, చాలా మంది పోస్ట్ చెయ్యరు. ఈమె చేసినంత ఇదిగా ఎవరు చెయ్యరు. ఈమె ఉన్నంత వల్గరీ డ్రెస్ ఎవరు వెయ్యరు. ఒకటి ఫస్ట్ వస్త్రధారణ సరిగ్గా చూసుకోమని చెప్పడం తప్పు కాదు. దీనికి ఎంతో మంది కూడా స్పందించారు.